నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో వ్యవస్థలని గాడి తప్పాయని ఆగ్రహం. ఉప్పాళ్ల పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. పట్టిసీమ ఎత్తిపోతుల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచి అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు. ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకి హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హై రిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఈ సీజన్లో 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు. కలుషిత తాగునీరు వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుద్ధ లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాలను బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అభిప్రాయపడ్డారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులను సైతం ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, కనీసం తాగునీటి పరీక్షలు జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కాగా జరిగేవని, నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీసెస్ పునరుద్ధరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సోరప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాళ్లలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకుముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు జల్లి అభిమానాన్ని చాటుకున్నారు. ఇది హెడ్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సార్, బట్ స్టోరేజ్ వరకు అక్కడ మనం ఉంటాం. యాక్చువల్గా సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ 45 డేస్ లీన్ పీరియడ్, అంటే మనకి రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్, ఆ కెనాల్ క్లోజ్ అయిన 45 డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్గా అయితే అది కంటిన్యూగా కెనాల్ పనే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు ఫుల్ చేస్తాం సార్. ఆ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 డేస్ ఇదే వాటర్ వాడతాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్, ఇప్పుడు పెరుగుతుంది సార్. 60 డేస్ 75 డేస్ అలాగ అవుతుంది. దేనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది, అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరేజ్ ఉంటుంది సార్, అదే అవి వాటర్ టర్బిలిటీ బాగా పెరిగి ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? 54 గ్రామాలు సార్, మొత్తం ఎంటైర్ మండల్ యూ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే పర్ హెడ్ ఎంత అవుతుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LP సీట్స్ సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి ఇంకా నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేసి ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ అయితే ఒక 6 months, మ్యాక్సిమం 1 year. 1 year ఎంత ఉంటుంది? ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ 12 crores అవుతుంది సార్. హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి, హెడ్ వర్క్స్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటాం, లైనింగ్ చేసుకుంటాం అంతే సార్. అది ఎక్కడ ఉందంటే ఎక్వైర్ చేసాం ల్యాండ్ 3.5 kilometers అక్కడ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైర్ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ సార్. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది సార్, ఏదైనా రోడ్ వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్. ఇది ఫిల్టరేషన్ ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ చేస్తాం సార్. ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమం
ఫైన్ పార్టికల్స్ అన్ని సెగ్మెంట్ అయిపోతాయి సార్. ఇసుక అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? ఇది దీంట్లో దీన్ని ఏమంటాం? దీన్ని ఏరియేటర్ ఇది అక్కడేమో డోసింగ్ చేస్తుంది. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంది కదా సార్, దాంట్లో ఆల్మిన్ డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అంటే కంబైన్ అవుతాయి, ప్లాట్ఫామ్ అయ్యి కింద చెట్లు అవుతాయి. దీంట్లో ఒక అన్ని విడివిడిగా కొంచెం ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసింది సార్. సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది. అది సార్ అది సెటిల్ అయిన తర్వాత ఈ పక్క ఈ ఛాంబర్ వస్తుంది సార్. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది? మనం ఒక ఇది మొత్తం 24 hours సార్. మనకు ఒక వాటర్ మాత్రం 2.5 hours ఫ్లో వచ్చాయి సార్. ఏ కెమికల్స్ ఏంటి? ఫ్లోరైడ్ అంటే ఎన్ని పట్టసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మంత్రి నిమ్మల నీటిని విడుదల చేశారు. మోటార్లు యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు తాగునీటిని వదిలారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదులు అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడేనని నిమ్మల అన్నారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు నాయుడేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమని అన్నారు. పట్టసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 456 పంపుల ద్వారా 1050 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు మోటార్లకు పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టాకు సాగు తాగునీటిని విడుదల చేశారు. పట్టసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం తాటిపూడి జలాశయం నుంచి కూడా నీటిని మంత్రి నిర్మల రామానాయుడు విడుదల చేశారు. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ పట్టసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారుతున్నాయని మంత్రి అన్నారు. ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర ఒక 875 మరి 1000 క్యూసెక్ల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా 150,000 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర 3,500 క్యూసెక్ల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్, ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు. ఎందుకంటే అక్కడ కూడా రైన్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏలేరు రిజర్వాయర్ లో నీరుంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ 2లో మనం ఏలేరు రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయకట్టులు అంటే ఇటు పెద్దాపురం, పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్ కు అదేవిధంగా విశాఖకు కూడా డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి అవకాశం జరుగుతుంది. అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకుని అది కూడా దగ్గర 1200 క్యూసెక్ల నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఇవాళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఒక నిజంగా ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈ రోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా అసెస్ చేసి, అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు, 1 day బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది, రేపటికి పోలవరం ఎంత వస్తుంది, ధవళేశ్వరం ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నామనంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని
పనిచేస్తున్నామనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు, నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది, ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షణ పెట్టండి వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకువజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. లోకేష్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలను చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చిన ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. సమయానికి సరైన ఆదాయపు పన్ను చెల్లించడం మన విధి అని, ఆదాయ పన్ను నిబంధనలు తెలుసుకోవటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ను సులువుగా ఫైల్ చేసుకోవచ్చని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ స్పష్టం చేశారు. రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం ఇతరులపై ఆధారపడుతున్నారని, అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకొని సొంతంగా రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగులకు, అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఎన్ అభినవ్ గౌర్ అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయటంలో ఉన్న సమస్యలను ఎలా అధిగమించాలన్న విషయాలపై అవగాహన కల్పించారు. పన్నుల ద్వారా ప్రభుత్వం ఆదాయం ఆధారపడి ఉంటుందని, పన్ను ఎగవేత వంటి కార్యక్రమాలు చట్టవిరుద్ధమని, ఎగవేతదారులపై కఠినమైన శిక్షలు ఉంటాయని, ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆదాయ పన్ను దాఖలు విధానం, పన్ను కట్టడం వల్ల ప్రయోజనాలు, రిఫండ్ స్కీములు వంటి ప్రాథమిక అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. తప్పుడు తగ్గింపులను క్లెయిమ్ చేయడం ద్వారా ఆదాయాన్ని తప్పుగా చూపించడం వంటి పనులకు పన్నుపై 200% జరిమానా, తీవ్రమైన కేసులలో ప్రాసిక్యూషన్, జైలు శిక్ష కూడా విధించబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్ఎం కె శ్రీనివాస్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ శివరామకృష్ణ, ఆదాయ పన్ను శాఖ అడిషనల్ కమిషనర్ ఆర్ చాముండేశ్వరి, రైల్వే అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Department is helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So, this kind of awareness programs will be very helpful for our railway employees. And I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం.
సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల పంపిణీ జరిగిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు నాయుడు తన మార్కు చూపేలా 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని అన్నారు. ఒక నాయకుడికి నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడి పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జైలుకు సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను జైలు సిబ్బంది గౌరవవందనం చేసి ఆహ్వానించారు. అనంతరం మంత్రి ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులపై ఆరా తీశారు. వస్త్రాల పరిశ్రమను, ప్రింటింగ్ ప్రెస్ ను, వివిధ రకాల చేతి వృత్తులను పరిశీలించి ఖైదీల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం జైలు ఏర్పాటు చేసిన 1 టైం క్లినిక్ ను రిబ్బన్ కట్ చేసి హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలు బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించడం ద్వారా జైలు లోపలంతా గంజాయి నిందితులతో కిక్కిరిసిపోయిందని, వాస్తవానికి జైలు సామర్థ్యం 800 మంది కాగా ప్రస్తుతం 2000 మందికి పైగా జైల్లో ఉన్నారని, వీరిలో 1200 మంది గంజాయి నిందితులేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా ఈ గంజాయి నిందితులుగా జైల్లో మగ్గిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జైలు లోపల ఖైదీల ఆరోగ్యరీత్యా 20 నుంచి 30 పడకల డి అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఖైదీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా ఖైదీలు పెద్ద వ్యాధులతో బాధపడుతుంటే వారికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని అన్నారు.
తమ ప్రభుత్వం పోలీస్ వెల్ఫేర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని పోలీస్ జైలు శాఖ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. జైలు శాఖలో బదిలీలకు సంబంధించి జోనల్తో సహా స్టేట్ వైజ్ గా బదిలీల ప్రక్రియకు లీగల్ ఒపీనియన్ తీసుకుని పోలీస్ వెల్ఫేర్ పాలసీ అమలు చేసి వారికి మంచి జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న పిల్లలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉండడం ఒకటి ఎత్తు చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడ్డో 30 బెడ్డో కనుక ఇన్ పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా స్వప్నికల్ దినకర్ ను, పార్వతీపురం కలెక్టర్ గా ఏ శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ గా కె విజయ, కోనసీమ కలెక్టర్ గా మహేష్ కుమార్, పల్నాడు కలెక్టర్ గా పి అరుణ్బాబు, నెల్లూరు కలెక్టర్ గా ఆనంద్, తిరుపతి కలెక్టర్ గా డి వెంకటేశ్వర, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చామకూరి శ్రీధర్, కడప కలెక్టర్ గా లోతేటి శివశంకర్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గా చేతన్, నంద్యాల కలెక్టర్ గా బి రాజకుమారి, విశాఖ కలెక్టర్ గా హరేంద్రిరా ప్రసాదులను నియమించింది. కొత్త పిచ్చగాడు పొద్దెరగిన చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన పోతిన వెంకట మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పెళ్తున్నారని, కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదే లేదని జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షురాలైనటువంటి కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిపు విజయలక్ష్మి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై ఏనాడైనా జగన్ 5 ఏళ్ల కాలంలో మాట్లాడారా? ఒక్కరికైనా శిక్ష పడేలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోతిన మహేష్ జగన్ భజన చేయాలనుకుంటే జనసేన కార్యాలయం నుంచి 2 చిడతలు పంపిస్తానని ఆమె అన్నారు. విద్యాధరపురంలోని 44వ డివిజన్ కార్యాలయంలో విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువతను గంజాయి మత్తులో దించింది, గంజాయి సాగు పెంచింది జగనే అని, అందువల్ల నేడు అనేక మంది జీవితాలు బలైపోతున్నాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. హత్యకు గురైన చెరువు సెంటర్ నివాసితుని ఘటనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్లే రాలేకపోయారని, జనసేన తరపున నేను, బీజేపీ తరపున అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించామని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పోతిన మహేష్ ను హెచ్చరించారు. పెన్షన్లు ఏకమొత్తంగా పెంచి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి దక్కుతుందని, జగన్ తన 5 ఏళ్ల పాలనలో మాట తప్పి 250 రూపాయల చొప్పున పెంచారని గుర్తు చేశారు. ప్రజల సొమ్ముతో సచివాలయ నిర్మాణం జరిగిందని, జగన్ సొంత డబ్బుతో కాదని వివరించారు. నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కూటమి మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని, లేకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని, వాటితో జగన్ భజన చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పోతిన వెంకట మహేష్ గారికి మాట్లాడడానికి ఏదో ఒక కారణం కావాలి. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటం తప్పే వేరే అందులో నిజాలు ఉన్నాయా లేవో కూడా ఆయనకి అవసరం లేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, మొన్న ఒక ఘటన జరిగింది. ఒక ఆడపిల్ల తండ్రి, వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి మధ్య తరగతిగా ఒక మణికంఠాల వ్యక్తి తన కూతురిని వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు అని హెచ్చరించి రావడంతో ఆయన ఆ మణికంఠాల వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఆ సంఘటన తెలియగానే జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి పరామర్శించాను. అలాగే బీజేపీ పార్టీ నుంచి అడ్డూరి శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి పరామర్శించాం. సుజనా చౌదరి గారు అందుబాటులో లేకపోవడం వల్ల అడ్డూరి శ్రీరామ్ గారు కుటుంబానికి అండగా నిలబడ్డారు. జనసేన పార్టీ నుంచి మేము కూడా అండగా నిలబడ్డాం. రెడ్డి గారు లేని బాధ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. సామెత ఉంది, కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అది గుర్తొస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే. అలా ఉన్నాయి మీ మాటలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. కోతవేడు దూరంలోనే పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇంత సంఘటన జరిగితే కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అని మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సి వస్తే గత 5 ఏళ్ళు 1 నెల రోజులు కూడా అవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చి. కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. కోటవేడు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఆడపిల్లలకి అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లలు హత్య చేయబడ్డారు, ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కరికైనా శిక్ష పడింది అని చెప్పి నిరూపించగలిగారా? ఒక్కరినైనా శిక్ష పడేది ఇదిగో వెళ్ళండి మేము శిక్షించాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగిందని అని చెప్పి ఎవరికైనా శిక్ష వేయగలిగారా వాళ్ళు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష, రాష్ట్రంలో వ్యవస్థలని గాడి తప్పాయని ఆగ్రహం. ఉప్పాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. పట్టిసీమ ఎత్తిపోతుల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.